నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఏఎన్ వార్తలు. ఎస్ఏఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరోసారి జాతీయ వేదికపై నిర్మల్ జిల్లా ఖ్యాతి. జనసంచాయ్ జన్ భాగీదారీ అవార్డును అందుకున్న కలెక్టర్. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. అదనపు కలెక్టర్. మరోసారి జాతీయ వేదికపై నిర్మల్ జిల్లా ఖ్యాతి విరాజిల్లింది. నిర్మల్ జిల్లాకు జల అవార్డులో భాగంగా జలసంచాయ్ జన్ భాగీదారీ అవార్డు లభించింది. మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా ఈ అవార్డును జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్వీకరించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో నిర్వహించారు. అవార్డు లభించడంపై కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్పందిస్తూ జిల్లాకు జలసంచాయ్ జన్ భాగీదారీ అవార్డు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల సమిష్టి కృషి, ప్రజల విలువైన భాగస్వామ్యంతో ఈ ఘనత సాధ్యమైందని స్పష్టం చేశారు. అవార్డు రావడానికి కృషి చేసిన అధికారులకు సహకారం అందించిన ప్రజలందరికీ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు స్వీకరించిన వారిలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో పాటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి ఉన్నారు. साउथ जोन जल संचय जन भागीदारी अवार्ड्स तृतीय स्थान पर है जनगांव तेलंगाना. డిజిటల్ అరెస్ట్ అంటే ఎవరు నమ్మవద్దని, డిజిటల్ అరెస్ట్ చట్టంలో చోటు లేదని, సైబర్ మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పేర్కొన్నారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని, వీడియో కాల్, వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా ఎవరైనా మీరు కేసులో ఉన్నారు, అరెస్ట్లో ఉన్నారు అని బెదిరిస్తే ప్రజలు అస్సలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా డబ్బులు అడిగినా వెంటనే కాల్ను కట్ చేయాలని, ఇటువంటి మోసాలను చూసి వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ బాలికల గురువుల కళాశాలలో నిషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజార్ అహ్మద్ హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిఓ భోజన్న, ప్రిన్సిపాల్ సుల్తాన్, బాల కళాశాల ప్రిన్సిపల్ నవీన్ కుమార్, లెక్చరర్లు, ఐసిడి సర్పంచ్ సూపర్వైజర్ విజయగౌరి, రవికాంత్ పాల్గొన్నారు. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు నిర్మల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ నియోజక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గంజాల్ టోల్ ప్లాజా కేటీఆర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకిషన్ రెడ్డి, పట్టాధ్యక్షుడు మార్గొండ రాము, భూషణ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శీతాకాలం తీవ్రత ఉదయం రాత్రి వేళల్లో పొగమంచు పేరుకుపోవడం వల్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచించారు. రహదారులపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు కనిపించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ సమయంలో ప్రమాదాలు జరగకుండా అన్ని వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఎస్పీ జానకి షర్మిల సూచించారు. స్పష్టమైన గాజున హెల్మెట్ ధరించాలని, హై బీమ్ వాడకుండా లో బీమ్లో వైట్ వాటర్ ఉపయోగించాలన్నారు. టర్నింగ్ అయ్యే ముందు ఇండికేటర్ ఇవ్వాలని, రాత్రి తెల్లవారుజామున ప్రయాణం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి సన్నిధానంలో గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రతి మంగళవారం ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన ఆనవాయితీ. ఈ మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాభిషేకాలతో పాటు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల్లో మురళీరెడ్డి, వినోదమ్మ దంపతులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. అన్నప్రసాదం చేశారు. ఆలయ పూజలతో పాటు గురుస్వామి నయోమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి జి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమల అయ్యప్ప పాదయాత్ర భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఈ నెల 10న జిల్లా కేంద్రంలోని నగరేశ్వర శివాలయం నుంచి సుమారు 50 మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు మహాపాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా జి గురుస్వామి మాట్లాడుతూ శబరిమలకి ప్రతి సంవత్సరం పాదయాత్ర చేయడం ఎంతో సంతృప్తిస్తుందన్నారు. 15వసారి చేపడుతున్న ఈ పాదయాత్రలో 52 మంది స్వాములు వస్తున్నట్టు తెలిపారు. స్వామివారి గిరిమలను సమర్పించి దీక్ష విరమిస్తామన్నారు. ఈ పాదయాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननवद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकापीठनिलये सरस्वतीनम् ఉమ్మడి ఆదిలాబాదు నుండి నవంబర్ 10 తారీఖున మొదలైన ఈ పాదయాత్ర నేటితో 260 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది. ఇక్కడి నుండి ఇంకా 33 రోజుల మా ప్రయాణం ఉంటుంది స్వామి. ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అందరము సంతోషంగా బాగున్నాము. ఇకపై నుండి కూడా ఆ అయ్యప్ప మాపై కరుణా చూపెడతారని చెప్పేసి ఇక్కడ నుండి మేము ఇంకో 1200 కిలోమీటర్లు మా పాదయాత్ర కొనసాగుతుంది. ఆ స్వామి దయ మాపై ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామి. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ గొడుగుమాలె భీమన దేవుని నూతన గజాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బంగల్పేట్ వాస్తవులు, పాతర్ల ధర్మాన కుటుంబీకులు తమ ఇంటి దైవమైన ముదిరాజు ఆరాధ్య దైవం భీమన దేవుడికి నూతన గజాలు ప్రదర్శించారు. 3 కొండల అడవి మార్గంలో వెలిసిన భీమన దేవుడు కోరిన కోరికలు తీర్చి ఆరాధ్య దైవంగా పేరు పొందారు. గత 100 సంవత్సరాలుగా ఈ కుటుంబం భీమన దేవుడు పూజారుగా సేవలందిస్తున్నారు. పాత గజాల స్థానంలో కొత్త గజాలను ప్రశ్నించేందుకు బంగాల్పేట నుంచి పాదయాత్రగా బయలుదేరి తాతయ్యగూడి అడవి మార్గం గుట్టపై గల గుడికి చేరుకుని గంగ నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజ నిర్వహించారు. నిర్మల్ పీజీ కళాశాల సమస్యలు తీర్చాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్ విశ్వవిద్యాలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. నిర్మల్లోని పీజీ కళాశాలతో నిర్వహించాలని, తరగతులు నిర్వహిస్తే పెద్ద ఎత్తున అడ్మిషన్లు వస్తాయని పేర్కొన్నారు. పీజీ కళాశాల యొక్క భూములపై సర్వే చేసి పీజీ కళాశాలను భూములు కాపాడాలని కోరారు. గతంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఆఫ్ పీజీ కాలేజ్ నిర్మల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు రన్ అయింది. ఇక్కడ పెద్ద మొత్తాన క్లాసెస్ కూడా నడిచినాయి. ఈ విధంగా నడిచే టైంలో ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఇక్కడ నుంచి ఈ కాలేజీ ఇక్కడనే ఉంది, కాలేజీ ఇక్కడ ఉంది, కాకపోతే క్లాసెస్ మొత్తం కూడా వరంగల్లో జరుగుతున్నాయని చెప్పి చాలామంది నిరుద్యోగ యువకులు విద్యార్థులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది.
గతంలో రన్ అయింది. ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో ఇవాళ ఆ గ్రూప్స్ కూడా ఇక్కడనే మరి క్లాసెస్ కూడా ఇక్కడనే జరపాలని చెప్పేసి మేము యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. పట్టణంలోని గండిరామన దత్త సాయంలో గల పూజారులకు స్థానికులు కారిప అజయ్ కుమార్ చలి తీవ్రత దృష్ట్యా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యంలో సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షులు అక్కడ జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్, ఉప్పలనందు, సాయి భక్తులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన పతిక శివన్న 8వ వర్ధంతి పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో 60 సంఘ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, రాజన్న, సంతోష్, రాజులదేవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పతికే శివన్న గారు జ్ఞాపకార్థం ఈరోజు ఈ అన్నప్రసాదాన్ని మనము అన్నదానాన్ని చేయడం జరుగుతుంది. వారి కుమారుడు పతికే రమేష్ గారు ఇంతటి మహత్తరమైన కార్యాన్ని ఈరోజు వృద్ధుల ఆశ్రమంలో వాళ్ళ అమ్మా నాన్నని స్మరిస్తూ వాళ్ళ అమ్మా నాన్నలే స్వయంగా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఈ అన్నదానాన్ని చేస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి అన్ని మంచి జరగాలని చెప్పి కోరుతున్నాము. ఈ వృద్ధాశ్రమంకి వచ్చిన తర్వాత మా ఆర్యవైశ్య కార్పొరేషన్ అన్నది దానికి ఇన్ఛార్జ్, జిల్లా ఇన్ఛార్జిగా పత్తి విజ్ఞాన్ తేజ గారు మొన్ననే నియమితులైనారు. వారు కూడా ఇక్కడ సంతోషించి పత్తి శంకర్ గారి జ్ఞాపకార్థము ఒక 26 కిలోల బియ్యం కట్టని వారు సమర్పించుకుంటున్నారు. పట్టణంలోని గండిరామన్ ఆలయ సమీపంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో చేపట్టిన కావడ్ సేవ, రథ సేవ, పంచాపద కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. గురుమాత రాజరాజేశ్వరి, అరకారు రాజవ్వ, వీరనారాయణ స్వామి, చెర్రాల చిన్నయ్య, ఐటన్ రే, చింతపండు పోశెట్టి పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు. హరోం హర వేదనికే ఓరేగానికే కన్ననకే హరోం హర హరోం హర హరోం హర హరోం హర ఓం హర వర ఓం హర ఓం హర అందరూ సఫలం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరోసారి జాతీయ వేదికపై నిర్మల్ జిల్లా ఖ్యాతి, జనసంచాయ్ జన్ భాగీదారి అవార్డును అందుకున్న కలెక్టర్. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి, అదనపు కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.